అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో పేద ప్రజలకు శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్యులు మాట్లాడుతున్న దృశ్యం, అదేవిధంగా సీనియర్ సర్జన్ డాక్టర్ వంశీ కృష్ణ ప్రసంగిస్తున్న దృశ్యాలు. సక్సెస్ఫుల్గా చేస్తాం క్యాంప్ని. థ్యాంక్ యూ. నేను ఒక 3 days ముందు నాగరికం ఇన్ఛార్జ్ డిఎంహెచ్గా ఛార్జెస్ తీసుకున్నాను. ఈ ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం సండే అయినా కానీ మన ఎమ్మెల్యే గారు ఒక డాక్టర్ అయితే ప్రజలకు ఎంత ఉపయోగకరమో ఒక ట్రైబల్ ఏరియాలో అనేది నాకు అర్థమైంది. ఈ అవకాశాన్ని సార్తో పంచుకోవడానికి నేను రావడం నాకు చాలా అదృష్టము. ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు చేయడం వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అయ్యడం వల్ల ఒక జనరల్ సర్జన్ మన అదృష్టము. ఇలాంటి క్యాంప్స్ ఏ హాస్పిటల్లో నేనేది చూడలేదు నా 20 సంవత్సరాల చరిత్రలో. మనం అంత అదృష్టవంతులము ఎవరు ఉండమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. దామోదర్ నాగనరసింహ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. క్యాడర్ స్ట్రెంత్ కావాలి, ఇన్స్ట్రుమెంట్ కావాలని చెప్పాము. ఈ క్యాడర్ స్ట్రెంత్, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వాటితో పాటు ఐసీయూ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా త్వరలో ఓపెన్ చేసి అన్ని హంగులతోటి కార్పొరేట్ వైద్యం అందించాలంటే మన లక్ష్యం. తప్పకుండా ఆ దిశలో మరి పనిచేస్తామని తెలియపరుస్తూ మన ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు క్యాంపును ఉపయోగించుకోండి. అంటే అవసరం ఉన్న వాళ్ళే, అవసరం లేని వాళ్ళకి అవసరం లేదు. క్యాంపును ఉపయోగించుకొని ఎవరున్నా కానీ ఈ క్యాంపులో సర్జరీలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తూ త్వరలోనే అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో ఆధునీకరణ చేసి క్యాడర్ స్ట్రెంత్ తీసుకొచ్చి ఇంతకుముందు చెప్పినట్టుగానే అన్ని అంగులతోటి అన్ని రకాల సేవలు అందించడం కోసం యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా నా ప్రయత్నం ఉంటుందని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.